నెలల చిట్టీలు అంటారు ఏందండి 4 రోజులు 12 గంటల దాకా తిరిగి 11 గంటల దాకా ఇచ్చిర్రు 12 గంటలు సీరియల్ ఇప్పుడు చిట్టీలు అంటారు మళ్ళీ ఇంకా మళ్ళీ చిట్టీలు రాసిన వాళ్ళకేనట చిట్టీలు రాసిన వాళ్ళకేనట ఎన్ని రోజులు అవుతుందా ఇట్లా 3 రోజులు 3 రోజులు నేనైతే 3 రోజులు వచ్చిన నాకు అందలే ఇప్పుడు ఇక మళ్ళీ ఎన్నడూ అంటా వాళ్ళు ఎన్నడూ అన్ని ఏదైనా చేయదు అయ్యకున్నా లేదు కాకపోతే ఒక్కటి తక్కువ పడ్డాయి అప్పుడు గవర్నమెంట్ కి అయ్యాలిగా పొలం పోయినట్టే మళ్ళీ పోయినాయి ఒకటి ఏం చేస్తుంది మళ్ళీ గవర్నమెంట్ కి అయ్యాలి వాళ్ళు ఇచ్చిన్నాడు మనం మేము తీసుకోవాలి 2 నెలలకు పైసలు ఇచ్చిండు కాడ పెడతాడో లేదు ఏం చేస్తారా ఇప్పుడు మంచి చేస్తలేడు రేవంత్ రెడ్డి మంచి చేస్తలేడు చేస్తాడని కాదు మాకు ఇచ్చేటి ఇవ్వాలి కదా ఇది వరకు మంచిగా ఏదో ప్రైవేట్ కొనుక్కున్నాం పోతే 1000 రూపాయలు 100 రూపాయలు పోతాయి అయ్యోద్దా ఆయన ఇచ్చేదే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదు మోడీ గారు కావాలని ఇక్కడ షార్టేజ్ చేస్తే రేపు ప్రభుత్వం బీజేపీ వస్తుందని వాటి ఇట్లా చేస్తాను ఇది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఫెయిల్ చేస్తే మళ్ళీసారి నెక్స్ట్ మాది బీజేపీ వస్తుందని చేస్తాను దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత కాదు ప్రభుత్వం ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇవ్వలేదు ఏరియా ఫ్రీగా అట్లా మోడీ గారు ఇక్కడికి తెలంగాణకు ఫండ్ చేయడం కూడా వెనక ముందు ఆడతాడు దాని మీద ఇప్పుడు వాడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఏమాత్రం కూడా స్పందించరు ఏం చెప్పరు బీజేపీ నాయకులు మళ్ళీ అంటే మేము మళ్ళీ నెక్స్ట్ సార్ మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామంటారు ఇది గత 15 రోజుల కానీ 20 రోజుల కానీ ఇదే అవస్థ పడుతుంది జనాలు ఎవరికి ఒక్కొక్కరు 45 రోజులు వచ్చినా కూడా రాత్రి వచ్చేస్తున్నారు 10 నుంచి 11 గంటల ప్రాంతాలు వచ్చేస్తున్నారు తెల్లారి మళ్ళీ సాయంత్రం 7-8 గంటల వరకు ఉంటాను కానీ యూరియా దొరకటే పరిస్థితి లేదు యూరియా తక్కువ వస్తానే జనాలు ఎక్కువ ఉన్నారే దొరకట్లేదు మరి ఇది ఈ ప్రభుత్వం ప్రాబ్లమా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి ఏదైనా పార్టీ పగలు లాంటి ఏదైనా ఉంటే కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రం వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తుంది ఇది ఇదైతే ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉండే తిరిగైతే ఆ నేరముడి చిత్తశుద్ధి ఉండే తిరిగైతే నిజంగా వాళ్ళైతే యూరియా పంపించాల్సిన అయితే అవసరం అయితే చాలా ఉన్నది ఆ సార్ అంటే పోయినసారి ఎట్లుండే మీ పరిస్థితులు బాగుంది కానీ ఈ సంవత్సరం అంత బాగా ఒత్తిడి అవుతుంది యూరియా దొరకలేదు రైతులు ఒక్కొక్క మనిషికి 500-1000 రూపాయలు బయటకు పోతే కష్టపడి ఇళ్ళే నిలబడతాం ఎడ సుఖం ఉన్నది నీళ్ళు పెట్టలేదు ఏం పెట్టలేదు రైతులు అంతా ఊళ్ళో ఉండదు గూడూరు మండలంలో రైతు రాజ్యం తీసుకొస్తామని చెప్పారు కదా ఇదే రాజ్యం సార్ ఇదేనా రాజ్యం మాట్లాడేది ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ఇదేనా ఇదే రైతు రాజ్యమా యూరియా లేదు చాలా కష్టపడతాను 15 రోజుల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఒకటే దాంట్లో ఇబ్బంది పడుతుంది పోయిన సంవత్సరం బాగుండే ఈ సంవత్సరం నుంచి బాగా బాధ ఇస్తుంది రైతులకు అయితే ఎందుకు ఇచ్చినా ఓటా అని అంత బాధ ఉన్నది గవర్నమెంట్ కి ఏం చేయాలి రైతులు గిడగిలా కొట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు అన్నం కూడా తినలే 3 నుంచి వచ్చినాం ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా 15 రోజులు దాదాపుగా 15 రోజులు ఇలా ఎవరు వచ్చినా కూడా ఒక్కొక్కరు 4 సార్లు 3 రాత్రి తిరిగిపోయిన వాళ్ళే నది రాత్రికి పిల్లలు ఇచ్చిపెట్టి వస్తున్నారు వీడికి రాత్రి వస్తున్నారు పొలం వేసుకున్నప్పటి నుండి మీకు ఇంకోటి ఏంటంటే పొలానికి వేసుకోవాల్సింది 10 నుంచి 15-20 రోజులు లోపల వేసుకోవాల్సిన ఎరువు మరి నాటేసి నెలలు దాటిపోయినాయి ఇప్పటివరకు అది తర్వాత వేసేందుకో ఎందుకో అర్థం కావట్లేదు ఈసారి అయితే పంటలకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే చాలా వచ్చేసింది ఏ ప్రభుత్వం అయినా యూరియా సప్లై చేయాలి మన రైతులకు అయితే కరెక్ట్ ఉంటుంది రైతులకు అది రెడ్డిలు ఏం చెప్తారు సార్ ఎమ్మెల్యేలు మంచిగా కూర్చుంటారు ఫోన్లో మాట్లాడుకుంటే పోతారు రైతులు బాగా చూస్తారా ఇప్పుడు ఎంత బాధలు ఉన్నాయి 3 నుంచి ఒక్కొక్క ఈయన ఉంటున్నాం నైట్ ఈయన పండుకున్నాం మేము హాస్పిటల్లో గవర్నమెంట్ అంటే పోయిన గవర్నమెంట్ లో ఈ విధంగా ఇబ్బంది పడలే మీరు పోయిన సంవత్సరం బాగానే ఉండే సార్ ఈ సంవత్సరంలో ఇట్లా అవుతుంది బయట కొందా అంటే బయట లేదు 500 ఒక బత్త మీరు ఎక్కడి నుంచి వచ్చి పెద్ద రామరం నుండి వచ్చారా ఎట్లుంది పరిస్థితి ఏముంది ఇప్పటికి వారం 10 రోజుల కానీ తిరుగుతాను వచ్చుడు లైన్లు తిరిగి ఇంటికి పోవడే బత్తాలు అయితే రాలేదు 3 రోజుల కానీ తిరుగుతాను ఒక బస్తా వరకు 5 రోజులు తిరిగినా ఒక్క బస్తా వేయట్లేరు 5 రోజుల కాడ నుంచి తిరిగి అసలు ఇంటికాడ బోర్లు గిట్లా తవ్వలేకుండా లేచి వస్తున్నాం మేము పొద్దున ఎంత పొరుగు రాత్రి వచ్చినా ఇప్పుడు ఒక బస్సు దొరకదా అసలే
పొలం వేసి నెల అవుతుంది. ఏం లాభం అది? ట్రాక్టర్ అంతా ఇవ్వాలి, నాట్లలో అంత ఇవ్వాలి, అసలు మందులే ఏం లేవు అందులో. అది ఎట్లా పండుతుంది పొలము? ఆ మొక్కజొన్నలు ఎట్లా పండుతాయి? పత్తులు ఎట్లా పండుతాయి? ఎప్పుడైనా చేసిండ్రా అట్లా? ఈ సంవత్సరమే అవుతుంది ఎట్లా. ఎంతగాని ఎంత మొత్తుకున్నా ఒక్క బస్తా ఇవ్వట్లేరు అసలే. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి చేస్తలేదు పనులు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తారంటే పై నుండి మరి ఎందుకు పంపలేడు కాంగ్రెస్ గవర్నమెంట్? ఎందుకు పంపట్లేడు? ఈ సంవత్సరమే అట్లా అవుతుంది. ఎప్పుడైనా ఈ జనం అట్లా ఎప్పుడైనా చూసిండ్రా? ఇట్లా ఇక్కడ వచ్చి పడుకున్నారా ఎప్పుడైనా?